మీరు శివభక్తుడు, అలాగే మీ ఊరు జగన్నాథపురం అని విన్నాను. అంటే జగన్నాథుడు అంటే విష్ణు అని కూడా అర్థం కూడా ఉంది. జగత్కి నాథుడు వాడు శివుడు, విష్ణువు, బ్రహ్మ ఎవరైనా సరే. మా పేరెంట్స్ది జగన్నాథపురం, మా అమ్మది జగన్నాథపురం, మా నాన్నగారిది గుండుగొలను, వేర్ ఆంధ్ర బ్యాంక్ స్టార్టెడ్. బట్ మీ అన్నదమ్ములు అందరూ పుట్టిందంతా హైదరాబాద్, ఏకదం పైదాయిషి హైదరాబాద్. సార్, ఈ సంవత్సరంలో మొత్తంలో చేసిన మీ సినిమాల్లో మీకు బెస్ట్గా అనిపించింది ఏంటి? ఫస్ట్ ఈ ఏడాది తమాషా ఏంటంటే పరభాషా చిత్రాలు ఎక్కువ చేశాను. కన్నడ సినిమా కేడి అని, కరటక దమనక సినిమా పేరు. అది చాలా పెద్ద డైరెక్టర్ ముంగారు మలై అని, చాలా పెద్ద సినిమా, కన్నడలో దాదాపు 1 year ఆడింది ఆ సినిమా. ఆయనతో ఫస్ట్ టైం కన్నడ 30 days చేశాను. చాలా అంటే షోలేలో సంజీవ్ కుమార్ లాంటి వేషం అది. అలాగే ఒక ఒరియా సినిమా చేశాను. అందులో తెలుగు వాడైన అప్పారావు అనే శ్రీకాకుళం నుంచి వెళ్ళిన పోలీస్ ఆఫీసర్. అది యాక్చువల్గా 2-3 ఏళ్ళు ఏం చేసి డబ్బింగ్ ఈ ఏడాది చెప్పా ఫస్ట్లో. అట్లా 2 కన్నడ సినిమాలు. తమాషా ఏమిటంటే మన మణిరత్నం పొన్నియన్ సెల్వన్ అనే సినిమాకి నేను తెలుగులో డైలాగులు రాశాను. అది ఈ ఏడాది రిలీజ్ అయింది. డైలాగులు రాశాను ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం. యాక్చువల్గా మణిరత్నం గారికి నాకు చాలా అనుబంధం ఉంది. సుహాసిని గారితో చాలా సినిమాలు చేశాను కదా. దళపతి సినిమాలో నాకు ఒక వేషం ఇచ్చారు ఆయన. నేను వెళ్ళాను, అంత గెటప్ అంతా చూసిన తర్వాత, సార్ నీ ఏజ్, యు ఆర్ వెరీ యంగ్ ఫర్ దిస్ క్యారెక్టర్. నేను అది కాదు, నేను ఐ విల్ పుట్ సమ్ వైట్ అంటే. కానీ మీరు ఆల్రెడీ ఒక నాటకంలో మీరు యంగ్గా ఉన్నప్పుడే ఒక చాలా అంటే వృద్ధుడి పాత్ర పోషించారు. అది మా గురుగారు రాళ్ళపల్లి, మా గురుగారు ఉన్నారు రాళ్ళపల్లి గారి మామగారు 80 years. ఏదైనా చేసేయగలరు. అది కుదరలేదు అట్లా. ఆఫ్టర్ 25 years ఆయన నన్ను సినిమాకి రమ్మని ఇన్వైట్ చేశాడు, స్క్రిప్ట్ రాయడని. వెళ్ళాను, చూశాను, రాశాను సినిమా. ఆ జయరామ్ అనే ఒక పాత్ర ఉంటుంది. జయరామ్ గారు మలయాళీ యాక్టర్, అతని చాలా గొప్ప పాత్ర అది. దానికి డబ్బింగ్ కూడా చెప్పాను. అవన్నీ అయిన తర్వాత జస్ట్ ఒక నెల క్రితం ఆయన ఫోన్ చేసి, భరణి గారు, కమల్ హాసన్తో నేను చేసే సినిమాలో ఒక వేషం వేస్తారా? అంత వినయంగా అడుగుతాడు ఆయన సరదాగా. సార్ అంతకన్నా రా సార్ అంటే, ఎప్పుడు రమ్మంటారన్న వెంటనే చెప్పాడు. నా థింక్ చాలా థగ్ లైఫ్ అనుకుంటా ఆ సినిమా పేరు. చాలా ప్రధానమైన వేషం. దాదాపు 30 రోజులు కమల్ గారు వీళ్ళ సాహచర్యంలో దాదాపు జూలై దాకా ఆ ప్రయాణం ఉంటుంది. సో దట్ ఈస్ ద గ్రేటెస్ట్. ఈ ఏడాది నాకు అలా పరభాషా చిత్రాలు ఎక్కువ అవకాశాలు, మంచి వేషాలు వచ్చాయి. ఫర్ దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అలాగే ఈ ఏడాది ఇంకొక రెజల్యూషన్ గతంలో తీసుకుని ఏమిటంటే, బోరు కొట్టింది వందలాది తండ్రి పాత్రలు వేసే మైనైకర్తం అని చెప్పి ఎవరైనా డైరెక్టర్ వస్తే చెప్తుండేవాడు, తండ్రి నేను మైనైకరంగా ఎందుకు సార్ అంటే, ఏం చేస్తా ఎప్పుడు రెగ్యులర్గా ఏ కిక్ ఉండట్లేదా అంటే, దాదాపు ఒక 18 వేషాలు ఈ ఏడాది రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. రిజెక్ట్ అంటే వద్దన్న. అయితే అందులో 11 మంది వేషాలు మార్చి కొత్త వేషాలు ఇచ్చారు. అంటే సరే సార్, నాకు కూడా అర్థమవుతుంది, ఏం చూస్తారు. అందులో అరుణారెడ్డి అని ఒక అరుణ్ రెడ్డి, అతను ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ప్రొఫెసర్ వేషం, చాలా చాలా బాగా అదొకటి. అలాగే శైలేష్ అని ఒక కుర్రాడు, ఒక ఫిలాసఫర్ వేషం ఒక ఇతను ఇచ్చాడు. అంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క డిఫరెంట్ క్యారెక్టర్ అదర్ దెన్ ఫాదర్స్ అన్నమాట. మొన్న జేడి చక్రవర్తి మళ్ళా హీరోగా చేస్తున్న సినిమాలో ఫాదరే కానీ తన కూతురు మిస్ అయిపోతే వెతుక్కునే ఒక ఫ్రస్ట్రేటెడ్ ఫాదర్. అసలు వీడియో ఏమన్నా చేశాడా అనే నెగిటివ్ ఆస్పెక్ట్లోంచి అట్లా వచ్చే అదే ఒక క్యారెక్టర్ తమాషా చేశాను. సో అట్లా ఒక దాదాపు ఒక 11-12 క్యారెక్టర్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్ నేను ఈ చేశారు. కొత్తగా నాకు ఎంజాయ్ చేశాను. 11 వేషాలు కొత్తగా ఉంటాయి అందులో.